చెల్లి వచ్చిందా? మా చెల్లి కూడా వచ్చింది. సరే మిల్కీ వా అన్నా రైట్ రైట్. మరి మీరు హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తారు? మేమా అన్నా? ఎక్కడికి వెళ్తారు? మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అవునన్నా, మేము మా తాతయ్య ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు. అంటే మీ తాతయ్య వాళ్ళ ఇంట్లో బాగా హెల్ప్ చేస్తారా? ఇంట్లో హెల్ప్ చేస్తారా? సరే అండి. మరి మీరు రోజు ఎట్లా ఉంటారో ఒకసారి మేము కూడా చూస్తూ ఉంటాం. మీరు ఇంట్లో ఎట్లా ఉంటారు, సరేనా? రైట్ అయితే స్టార్ట్. మీరు ఇంట్లో ఎట్లా ఉంటారో మా పిల్లలందరికీ చూపించండి. మేము నేర్చుకుంటాం మిమ్మల్ని చూసి, సరేనా? ఓకే స్టార్ట్. అబ్బా ఎంత బాగుందో ఈ ఫోన్ అయితే. అబ్బా నేను ఫ్రీ ఫైర్ గేమ్ ఆడతా. విన్నర్ చికెన్ డిన్నర్. అబ్బా ఈ యూట్యూబ్ లో సినిమాలు ఎంత బాగున్నాయో. అబ్బా ఎంత బాగుందో తెలుసా, ఎంజాయ్ చేస్తుంటే. అబ్బా అబ్బా ఇది ఇప్పుడు నేను ఫోన్లో నేను ఆడుకుంటున్నా. అవును. ఏంటి? నేనేం నీతో ఆడుకోను, నేను ఫోన్లోనే ఆడుకుంటాను. నాకు డిస్టర్బ్ చేయకు, సరేనా? బాయ్. ఎంత బాగుంది. అబ్బా ఈ పొట్టిదాంతో నాకు బాగా గోల్ అయిపోయింది. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. నిక్కి, నువ్వు ఎందుకు నన్ను ఫోన్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? నీకు పని పాట లేదా? పోవే పిచ్చిదానా, నువ్వెందుకు నాకు చెప్తున్నావు? నేను ఆడుకుంటా ఫోన్, నా ఇష్టం, నా ఫోన్ నా ఇష్టం. అవును, నువ్వే పిచ్చిదాన్ని, నాకు కోపం తెప్పించద్దు. నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది, అర్థమైందా? తాతయ్య చెప్పకపోతే ఇంకా వాళ్ళ తాతయ్య కూడా చెప్పుకోప్పా. రా మళ్ళీ రా, 2 పీకుతా గుడ్డు మీద కొట్టినా. ఏంటి? ఎందుకు కొట్టాడు? అవునా? నేను వాళ్ళ సంగతి చెప్తాను పద, వాళ్ళతో నేను మాట్లాడతాను. పొట్టి వెళ్ళిపోయి నా గురించి తాత గురించి నేను ఎప్పుడే వస్తాను, నాకు ఒక నిమిషం. వారిలో ఎట్లా ఉన్నారో మనకి చూపించారు. మంచిగా ఉన్నారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఏమవుతుంది అసలు? రాబిన్ మంచోడే, కానీ ఎందుకలా ఫైటింగ్ చేశాడో మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఎక్కడికి వెళ్ళాడు? వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళవు. ఏడో ఒకటి చెప్పారా? సరే ఊరుకో.
తాతయ్య వస్తున్నా తాతయ్య. ఒరే ఫ్రెండ్, చూసావా మా చెల్లి ఎలా నా మీద కంప్లైంట్ చెప్తున్నా మా తాతయ్యకి. ఇప్పుడు ఏం చేయాలి నేను? నేను మాట్లాడుతాను కదా. అవునా ఫ్రెండ్, అలాగే అయితే వెళ్తున్నాను. తాతయ్య నూడిల్స్ చెప్తున్నాను, నోర్మస్తా. మాట్లాడద్దు కదా. ఏమైంది తాతయ్య? ఏంటి కొడుతున్నావన్నా? నేను అసలు కొట్టలేదు తాతయ్య. ఆ పొట్టిదే నేను కొట్టానని నన్ను కొట్టింది తాతయ్య. లేదు, అదే అబద్ధం చెప్తుంది. మీ ఇద్దరు ఆగండి కొద్దిసేపు. నేను చాలా మంచోని కదా తాతయ్య. నువ్వు ఫోన్తో ఆడుతున్నావా రాబీ? నేను అసలు ఫోన్తో ఆడనే లేదు. నిజం చెప్పు రాబీ. నిజంగా తాతయ్య, నేను ఫోన్లో ఆడట్లేదు తాతయ్య. ఏ పొట్టిగా నన్ను నార్మల్స్ తప్ప. మీ ఇద్దరు ఇలాగే గొడవ పడుతూ ఉంటే మీ ఇద్దరిని కూడా ఇంటికి పంపించేస్తాం. నేను అసలు ఫోన్ ఆడనే ఆడలేదు తాతయ్య. నేను ఇంట్లోనే ఉన్నా. నేను అసలు బయటికి వెళ్ళి ఎక్కడ కూడా తిరగలేదు తెలుసా. అదే అన్ని అబద్ధం చెప్తుంది. సరే రాబీ, ఇప్పుడు నుంచి నువ్వు ఫోన్ వాడనే వాడకూడదు, అర్థమవుతుందా? అలాగే తాతయ్య. ఏంటి, నువ్వు కూడా ఫైటింగ్ చేయొద్దు, అర్థమవుతుందా? ఇద్దరు మంచిగా ఆడుకోండి. నాకు పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. ఓకే తాతయ్య, బాయ్ తాతయ్య, థ్యాంక్ యూ తాతయ్య, లవ్ యూ తాతయ్య. ఏ పొట్టిగా నా మీద ఎందుకే కంప్లైంట్ చెప్తున్నావు? మంచి పని తాతయ్య, ఇంటి దగ్గర లేడు కదా. తాతయ్య గెలిచి లోపలికి వెళ్ళాడు. బా పొట్టుతాడు. ఒరే ఫ్రెండ్, చూసావా మా చెల్లి ఎంత గోల గోల చేస్తుందో? నేను ఫోన్ చూస్తున్నానంట, అబద్ధం చెప్తున్నానంట. ఇదేంటి ఇలా చెప్తుంది? నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఒకసారి రావా బయటికి, మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడవా? నేను వస్తున్నా. రాబిన్, నువ్వు అసలు భయపడకూడదు. అవునా ఫ్రెండ్? మరి నా తాతయ్య నన్ను కొడతానని చెప్తున్నాడు కదా, నాకు భయం వేస్తుంది ఫ్రెండ్. రాబిన్, నువ్వు ఇలాగే ఫోన్ చూస్తూ ఉండాలి. నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ ఉండాలి. దొంగతనాలు, అబద్ధాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇగో ఇక్కడ ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారు చూసావా? అలాగే అల్లరి చేస్తూ ఉండాలి. ఎవరు? నా పేరా? నా పేరు అందరూ క్యూట్గా తాను అంటారు తెలుసా? ఇంటి పేరు తాను. తాను తెలుసుకుంటాను. తాను 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 అంట పేరున్న తాను ఉంటుంది ఎవరైనా. సరే, నువ్వు రాబీతో మాట్లాడు. నువ్వెందుకు మంచిది? మా పిల్లలు ఎంత బాగా వచ్చింది, చేతులు కట్టుకుని కూర్చున్నావు. ఎవరు చేతులు కట్టుకుని కూర్చోలే. నువ్వు చూడు ఎంత బాగా కూర్చున్నావు. నీకు అందరూ గోల చేస్తున్నారు చూడు. నువ్వు చూడు, అసలు ఒక్కరు సౌండ్ చేయట్లేదు. అబ్బా రే, ఒకసారి అందరూ అనమాటరా. మీ అందరికీ చెవుడు వచ్చిందా? మాకు చెవులు రాలే కానీ నీకే చెవులు వాసాయి కదా. నీ చెవు ఆ చెవు బాగా వాసాయి. రే, ఎందుకు కొడుతున్నావు నన్ను? మరి కొట్టగా నువ్వు మా రాబీని మాట చేస్తున్నావు. అసలు ఏంట్రా పైన అవి స్పైక్స్. ఏంటంటే స్పైక్స్ స్పైక్స్ కాదు, ఆ సైకిల్ చెక్ స్పోక్స్ అనుకున్నావు. మూడు పెట్టుకున్నావు రేటు. అరే, నీ పని తర్వాత చెప్తా పండుగ ఎందుకు చెప్పావు? అది కూడా స్టైల్ నేనే పీకేసుకున్నాను. సరే, నీ సంగతి నేను తర్వాత చెప్పు, మాట్లాడు. అయితే రాబిన్, మనం ఏం చేయాలంటే బాగా అల్లరి చేయాలి. ఓకే, సమ్మర్ హాలిడేస్ వచ్చి ఎంజాయ్ చేయడానికి కదా. సో మనం సమ్మర్ హాలిడేస్ లో బాగా అల్లరి చేయి. ఇంకా చెల్లిని కొట్టు, గట్టిగా కొట్టు. సెల్ ఫోన్ బాగా చూడు.
సెల్ ఫోన్లో చాలా గేమ్స్ ఆడండి, సరేనా? ఓకే ఫ్రెండ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను ఫ్రెండ్ నేను. ఓకే అయితే మీ తాతయ్య వచ్చి టైం అయింది, సరేనా? నేను అప్పుడు దాకా వెనక దాచుకుంటా, మీ తాతయ్యతో మాట్లాడేసి వచ్చేసి మనం మంచిగా క్రికెట్, వాలీబాల్, బీచ్ అన్నీ చేద్దాం, తర్వాత గేమ్స్ ఆడదాం, ఓకేనా? అలాగే ఫ్రెండ్. ఏంటి రాబీ కొట్టారా? తాతయ్య నేను కొట్టలేదు తాతయ్య. నిజం చెప్పు. లేదు తాతయ్య, నేను కొట్టలేదు తాతయ్య. రాబిన్, నువ్వు కొట్టలేదని అబద్ధం, కానీ అబద్ధం ఇంకా గట్టిగా చెప్పాలి. అలాగే ఫ్రెండ్. తాతయ్య నేను అసలు కొట్టలేదు తాతయ్య, అదే నేను కొట్టింది తాతయ్య. నిజంగా రాబీ, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావో తెలియదు. నువ్వు ఎంత మంచిగా ఉండేవాడివి, ఎందుకు ఇంత అల్లరి పనులు చేస్తున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు. మీ ఇద్దరిని కూడా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. లేదు తాతయ్య, నేను నిజంగా చాలా మంచిగా తాతయ్య, నేను గుడ్ బాయ్ కదా తాతయ్య, నువ్వు చెప్పు. నువ్వు నిజంగా మంచివాడివి, నేను ఒప్పుకుంటాను. కానీ కానీ నువ్వు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు? నీ స్నేహితుల బట్టి నువ్వు ఇట్లా చేస్తున్నావా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎవరు నేర్పిస్తున్నారు నీకు? చెప్పు. అంటే తాతయ్య అట్లా కాదు తాతయ్య. నా గురించి మీ తాతయ్యకి ఏం చెప్పవద్దు, సరేనా? అదేంటి మా తాతయ్య నన్ను కొడతానంటున్నాడు, తిడతానంటున్నాడు, నువ్వేమో చెప్పొద్దంటున్నావు మా తాతయ్యకి నీ గురించి. నువ్వు చెప్పవద్దు.